బాధ్యత కలిగి పిల్లలను పెంచాలి. తల్లిదండ్రులు ఎలా ఉంటారో మన ప్రవర్తన చూసేది మొట్టమొదటిగా ఎవరు అంటే కుటుంబంలో ఉన్న పిల్లలు. హల్లెలూయా. తల్లి తండ్రి ఎలా మాట్లాడుతున్నారు? దెబోరమ్మ జాన్ అబ్రహాం ఎక్కడున్న దయతో క్షమించి ఒక 10 నిమిషాలు మాకు సమయాన్ని కేటాయిస్తే ఈ వాక్యము మీకోసమే, కూడి వచ్చిన తల్లిదండ్రుల కోసమే. కాబట్టి ఎక్కడున్నా ఆ వచ్చి కూర్చొని ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మొట్టమొదటిగా కీర్తనలో చదువుకుందాం. చూడండి, కీర్తన 144వ కీర్తన 12వ అధ్యాయము 144వ కీర్తన 12వ చరణం చదువుకొని దేవుని నామానికి మహిమకరం. చూడండి, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎలా ఉన్నారు? ఎదిగిన మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కమ్మము వలె. కుమార్తెలు ఎలా ఉన్నారంట? నగరుకై చెక్కబడిన మూల కమ్మము వలె ఉన్నారు. మన పిల్లలకు కూడా ఏం చేయబడాలి? ఈ చెక్కినది ఎవరు? మూల కమ్మములుగా ఆ నగరానికి ఒక పనికొచ్చే పాత్రగా చేసినది ఎవరు అంటే తమ తల్లిదండ్రులు తమ బిడ్డలు ఏం చేశారండి? చెక్కారు. ఈరోజు మన పిల్లలు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఎదిగించినట్లుగా చెక్కబడాలి, దేవుని సన్నిధిలో ఎదిగించాలి. చూడండి, అంటున్నాడు కదా, యవ్వన కాలమందు పుట్టిన ఎదిగిన కుమారులు ఎలా ఉన్నారంటే మొక్క వలె ఉన్నారు, ఎదిగిన మొక్క వలె ఉన్నారు. తన కుమార్తె నగరకై దేవుని మందిరానికై చెక్కబడిన కుమార్తెగా ఈ బిడ్డ మార్చబడాలి అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా మన పిల్లలు ఏం చేయాలి? తల్లి ఏం చేయాలి? కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. కంబాలుగా నీ బిడ్డలు మార్చబడాలి అంటే నువ్వేం చేయబడాలి? దేవుని సన్నిధిలో నువ్వు దేవుని పిల్లలుగా మీ పిల్లలను ఎదిగించాలి. మీరు దేవుని సన్నిధికి రావాలి. నీ పిల్లలు నీ ప్రాప్తం చూసి మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం మన కోసమే. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాడి కుటుంబానికి అంతకంటే ఎక్కువగా మన కోసం. చూడండి, యెహోవా యందు భయము భక్తి కలిగిన వారు ధన్యకరముగా జీవిస్తారు. ఆయన సన్నిధిలో సమృద్ధి కృపతో నింపుతాడు నా ప్రభు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఆయన సన్నిధిలో ఉన్న మనందరము కూడా ఆయన యందు భయభక్తులు కలిగిన వారందరూ కూడా ఎవరు? ధన్యులు. దేవుని సంఘం మీరు ఎలా ఉండాలి? భయము భక్తి ఉండాలి. నువ్వు భక్తి కలిగి భయము లేకుండా భక్తి చేసిన వ్యర్థమే. ఒకవేళ భక్తులకు భక్తి కలిగి భయం లేకపోయినా దేవుని సంఘంలో వ్యర్థమే. దేవుని సంఘంలో వ్యర్థకరమైన జీవితం జీవించకూడదు, కానీ ధన్యకరమైన జీవితముగా జీవితము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, ఏమంటాడు? నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, కొరింథీయులకు రాసిన పుస్తకం 11వ వచనం, నేను పిల్లవాడైనప్పుడు పిల్లవానిగా మాట్లాడుతుంది. 11, 13, 11. పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని పిల్లవాని వలె తలంచి తిని. ఎలా తలంచా అంటే అపోస్తలుడైన పౌలు గారు పిల్లవానిగానే తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. పిల్లవాని వలె యోచించాడు, ఆలోచించాడు. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. పిల్లవాని చేష్టలు మానివేసి తిని. హల్లెలూయా. ఈ తల్లి ప్రేమైంది, పెద్ద పిల్ల అయింది. అపోస్తలుడైన పౌలు గారు కూడా చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు చిన్న పిల్లలుగా మాట్లాడాడంట. చిన్న పిల్లవాడిగా ఆలోచించాడు, చిన్న పిల్లవాడిగా తలంచాడు. ఇప్పుడు ఈ బిడ్డ పెద్దదైనప్పుడు ఏం చేయబడాలి అంటే పిల్లల చేష్టాలు విడిచిపెట్టాలి. పిల్లలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడకూడదు, పిల్లలు జీవించినట్లుగా నువ్వు జీవించకూడదు. పిల్లల చేష్టాలు ఏం చేయబడాలి? విడవబడాలి. నేను ఆ డ్రెస్ వేసుకుంటా, ఈ డ్రెస్ వేసుకుంటా కుదరదు. హల్లెలూయా. చక్కని డ్రెస్సులు వేసుకోవాలి. కాబట్టి అలా ఆ బిడ్డ పిల్ల శాస్త్రాలు విడిచిపెట్టాలి, పెద్దవానిగా బ్రతకాలి అంటే తల్లిదండ్రులుగా మనం అందరము కూడా ఎలా ఉండాలంటే భయము భక్తి కలిగి ధన్యకరమైన కుటుంబాలుగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 127వ కీర్తన 3, 4 చరణాలు చదువుకుందాం. చూడండి, కీర్తన 127వ కీర్తన 3, 4 చరణాలు. కుమారులు
యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. బలవంతుని చేతిలో బాణం వంటి వారు. యవన కాలంలో పుట్టిన పిల్లలు ఎలా ఉండారు? బలవంతుని చేతిలో బాణం వలె. ఆ బలవంతుడు ఎవరండి? కింద లైన్ కూడా చదువుమా. వారితో తన అంబుల పొదను నింపుకొనివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. హల్లెలూయా. ఎవరు వీరు అంటే దేవుని చేత, బలవంతుని చేతిలో బాణం వలె వాడబడేవారు. యవన కాలమందు దేవుడు మనకందరికి కూడా గర్భఫలాన్ని ఇచ్చి ఉన్నాడు. యవన కాలమందు దేవుడు మీ కుమారులను అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఎలా పెంచాలి? బలవంతుని చేతిలో బాణం వలె పెంచాలి. దేవుని సన్నిధిలో పెంచాలి. దేవుని మందిరానికి నడిపించాలి. చూడండి, అన్నమ్మను చూస్తే అన్నమ్మ తన ఒక మగబిడ్డ కావాలని ప్రార్థన చేస్తుందండి. దేవుడు తన కుమారుడు చక్కని ఆ సమయాలను అనుగ్రహించాడు. ఈ సమయాలు వెంటనే ఏలి అని చూడగా ఏం చేశాడు తెలుసా? సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఈరోజు పిల్లలకు ఏం చెప్పాలి? దైవ సేవకులు కానీ దేవుని పిల్లలు కానీ ఎదురుపడుతున్నప్పుడు ప్రైజ్ లార్డ్, వందనాలు అని చెప్పే మాటలు మీరు నేర్పిస్తున్నారా? నేర్పించాలి. హల్లెలూయా. చూడండి, ఈ హన్నమ్మ తల్లి దగ్గర ఎన్నాళ్ళు ఉన్నారండి? సమయాలు 3 నెలలు మాత్రమే ఉన్నాడు. పాలు ఇడిచేంత మటుకు మాత్రమే ఉన్నాడు. ఎలా అంటున్నాడంటే ఏలి ఎదురుపడి సాష్టాంగపడి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తాం. మన పిల్లలు దేవుడు అనుగ్రహించిన స్వాస్యము. పిల్లలు మనం ఎలా పెంచాలి? బలవంతుని చేతిలో బాణం వలె పెంచాలి. దేవుని యందు భయము భక్తి కలిగి పెంచాలి. మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా మనందరం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి పెంచాలి. మనం పెరగాలి, మన పిల్లలను కూడా పెంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. భయం ఉండాలి దేవుని సన్నిధిలో. నీ పిల్లలు ఒక నగరకై చెక్కబడిన మూల కంబాలుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా నువ్వు తల్లిదండ్రులుగా మీరు మనందరము కూడా దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 128వ కీర్తన 1వ చరణం కూడా చదువుకుందాం. 3వ ధన్యకరమైన పిల్లలు ఉన్నారు అక్కడ. ఆ కుటుంబం ఉంది చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ఎవరండి? ధన్యులు. ఆయన త్రోవలో నడవాలి. భయము భక్తి కలిగి జీవించాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంటే భయము భక్తి. కుటుంబంలో ఉన్న భయభక్తులు కలిగి జీవించాలి. సమాజంలో ఉన్న భయభక్తులు కలిగి జీవించాలి. నీ పిల్లలు అనేకులు ఎదుట దేవుణ్ణి మన మహిమార్థమై ఆశీర్వదించబడాలి అంటే నువ్వు భయము భక్తి కలిగి బ్రతకాలి. భయము భక్తి కలిగి జీవించాలి. యెహోషువ కుటుంబం కూడా ఎలా ఉందంటే దేవుని సేవించే కుటుంబంగా ఉంది. మన కుటుంబాలన్నీ కూడా ముఖ్యముగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చానా అబ్రహాము దెబోరమ్మ కుటుంబం కూడా ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగాలి. భయము భక్తి కలిగి ఎదగాలి. వారు నువ్వు ధన్యుడుగా మార్చబడాలంటే నువ్వు భయము భక్తి కలిగి జీవించాలి. నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఓ ఒలివల మొక్కల వలె ఎదిగించాలి. ఇందాక దైవ సేవకులు చదివారు కదా వాక్యం. కీర్తన 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చప్పున అపహాస్యకులు కూర్చున్న చోట పాపుల మార్గమున ఇంకా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించట్లేదండి. చూడండి, అంటున్నాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించి దివారాత్రులు ధ్యానించువాడు. ఇప్పుడు తల్లులుగా ఎక్కువగా ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? దివారాత్రులు సెల్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఏం పట్టుకొని? దివారాత్రులు ఏం పట్టుకొని తిరుగుతున్నారు? సెల్ ఫోన్లు, టీవీలు, సీరియళ్ళు. ఎతల్లి, నువ్వు సీరియల్ చూస్తే నీ బిడ్డ కూడా, నువ్వు సినిమా చూస్తే నీ పిల్ల కూడా, మరి మీ తండ్రులు మీరేం చేస్తే నీ పిల్లలు అది. తల్లి తండ్రులుగా మనం భయము భక్తి కలిగి ఎదగాలి.
బాప్తిస్మం తీసుకొని లోకంలో పడిపోతూ దేవుని మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉండి లోకంలో ఉన్నప్పుడు ఒకలాగా, దేవుని సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా, దైవ సేవకుని ఎదు ఒకలాగా ఉంటే కుదరదు. నీ పిల్లలు నిన్ను బట్టి మారాలి. నీ పిల్లలు నిన్ను బట్టి వారు బ్రతకాలి. నువ్వు భయము భక్తి కలిగి బ్రతకాలి. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానించాలి. ఎంతమందికి ఉంది వాక్యం చదివే అలవాటు? ఇక్కడ ఉన్న అందరూ అనేక సంఘాల నుంచి వచ్చిన వారు ఉన్నారు, గ్రామాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. బైబిల్ చదివే దేవుని వాక్యాన్ని ధ్యానించే అలవాటు ఉందా? లేదు. అందుకే మన కుటుంబాలు ఈరోజు ఎలా ఉన్నాయంటే ధన్యకరమైన కుటుంబాలుగా లేవండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానించువాడు వాడు ధన్యుడు. అతడు నీటి కాలువన ఓరన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానించాలి. దుష్టుల ఆలోచన చెప్పున నువ్వు నడవకూడదు. అపహాస్యులు కూర్చుని చోట నువ్వు కూర్చోకూడదు. తాగుబోతులతో, తిరుగుబోతులతో, తిండిబోతులతో నువ్వు సహవాసము చెయ్యకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అంటున్నాడు కదా కీర్తనల్లో 1వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఇంకో ధన్యకరమైన కుటుంబం ఉందో చూడండి. ఎంతమంది వచ్చారు ధన్యకరమైనవి? 4 ధన్యకరమైనవి. లాస్ట్ ఒక మాట చదువుకుందాం చూడండి. 34వ కీర్తన 34:7 వచనాలు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇంకా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అది ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. వారి పిల్లల చుట్టూ ఎలా ఉంటాయంటే దేవుడు చదువుతాడు ఆ మాట. 34:7. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. ఎవరుంటారు? ఆయన దూత కావలి ఉంటుంది. ఎవరు చుట్టూ అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారి చుట్టూ. ఇప్పుడు జగ్గు చుట్టూ తిరిగారు. ఇప్పుడు నేను చుట్టా హల కలిగిన వారి చుట్టూ అంట. జాన్ అబ్రహాం గారు ఎలా ఉంటారు? దేవదూతులంట కావిలో. యెహోవా ఉత్తముడని నువ్వు రుచి చూసి తెలుసుకుంటే నువ్వు ధన్యుడవు. నీ భార్య ధన్యురాలుగా మార్చబడుతుంది. నీ కుటుంబం ఒక ధన్యకరమైన కుటుంబంగా మార్చబడుతుంది. ముఖ్యంగా నీ కుమార్తె ఒక ధన్యురాలుగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేన్ని బట్టి అంటే నువ్వు యెహోవాను ఆశ్రయించాలి. ఆయనందు భయభక్తులు కలిగి జీవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నీ పిల్లలకి ఏం చెప్పాలి అంటున్నాడు కదా ద్వితీయోపదేశ కాండములో. నువ్వు దారిని పోయేటప్పుడు, నువ్వు వెళ్తున్నప్పుడు ఏం చెప్పాలి? నీ పిల్లలకు యెహోవా కట్టడలను నేర్పించాలి. దేవుని మాటలను చెప్పాలి. వారి కంట భూషణముగా నువ్వు వారికి ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశ కాండం. నేడు నీకు ఆజ్ఞాపించినది ఈ మాటలు